మేఘం నేలవొళ్ళు మీటే రాగమల్లే ప్రేమవరాల జల్లు కావా పిలుపే అందుకొని బదులే తెలుపుకోను కౌగిట ఒదిగి ఉండనీవా నా గుండె కోవెల విడిచి వెళ్ళ తగునా మల్లె పూలమాలై నిన్నే వరించి పూజించే వేళ నిరీక్షించు స్నేహం కోరే జతనై రానా ఉప్పొంగిపోయే ప్రాయం నిన్ను విడువదు ఏదేళ్ళైనా నా శ్వాస ప్రతి పూట వినిపించు నీ పాట ఏడేడు జన్మాలు నేనుంటా నీ జంట మనసుగా నిలిచిన కలవా పిలిచిన పలకగా ఎదకనే కలవా దొరికినదే నా స్వర్గం పరిచినదే వేరే మార్గం మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో దైవజనులు దేవుని సేవకులు ఉత్సాహాలు విన్నారు, మనకు దేవుని యొక్క వాక్యం అందిస్తారు. దానికి ముందు తమ్ముడు అనిలు ప్రార్థన చేస్తారు వాక్య నిమిత్తం. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడు, గొప్ప రక్షకుడు ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇది ఆసుడు ప్రభా అన్నను జ్ఞాపకం తెచ్చుకొని ప్రభా ఈ యొక్క పరిచయని విధంగా గణపరుస్తూ అన్నను మీరు ఏర్పరచుకొని ప్రభా బిడ్డల జీవితం మీరు చేస్తూ వచ్చిన గొప్ప కార్యాలను బట్టి ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా జోసెఫ్ అన్న నేను గణపరుస్తాడు నిశ్చయంగా నీ కుమారుని మీరు గణపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి బిడ్డలను కూడా మీరు గణపరుస్తున్నందుకు కూడా ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆనాడు దైవసేనుడు దావీదు మహారాజు సెలవిచ్చిన రీతిగా యెహోవా మా దేవా, నువ్వు మళ్ళా జరిగిస్తున్న ఆశ్చర్యక్రియలు, మళ్ళా నీకున్న తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పుదామనుకుంటే అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటైన వాడు ఒక్కడూ లేడని ప్రభా కిషోర్ ఎడ్ల సందే ఎడ్ల మీరు కలిగిన ఉద్దేశాన్ని బట్టి ప్రభానికి స్తోత్రాలు, సంకల్పాన్ని బట్టి ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం ప్రభా ఈ నిశ్చితార్థ విషయంలో ప్రభా నీ కృపా సహాయాన్ని కోరుకుంటున్నాం. ఇంతవరకు మమ్మల్ని అందరినీ నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు, ఇరు కుటుంబాలు ఇచ్చిన ఈ సంతోషాన్ని సమాధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు శ్రేష్టమైన సమయంలో వాక్య భాగంలోకి వస్తుండగా ప్రభా నీ పక్షాన్ని నిలబడుతున్న నీ దాసుని మీరు బలపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇరు కుటుంబ సభ్యులకేమి నూతనంగా జతపరచబడుతున్న నిశ్చితార్థ విషయంలో ప్రభా కిషోరికి సంధ్యతో కూడా మీరు మాట్లాడబోతున్నందుకు కూడా స్తోత్రాలు చెల్లిస్తూ నీ కృపగల హస్తాలకు అప్పగిస్తూ ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అయ్యగారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇరు కుటుంబముల మధ్య దేవుడు ఏర్పాటు చేయబోతున్న ఈ పరిశుద్ధ బంధము పరిణయము ద్వారా స్థిరపరచబడబోతుంది. ఇది నాన్న ఎంగేజ్మెంట్ కార్యక్రమం. ఒకరికొకరు నిర్ణయించబడ్డారు అనేది ప్రకటన చేయటానికి ఇప్పుడు కార్యక్రమం. ఆ తర్వాత వివాహ వేదిక మీదకు పిలవడం, ఆ మీదట
వివాహము ద్వారా ఒకటవడం, ఇవి రోమా పత్రికలో పౌలు భక్తులు 8వ అధ్యాయంలో తెలియజేస్తారు. నిర్ణయించబడిన వారు పిలువబడిన వారు మహిమపరచబడటం. ఈ సంగతి మనకు బాగా తెలుసు. కనుక ఇరువురు చిరంజీవుల యొక్క జీవితంలో దేవుడు చేయబోతున్న ఈ గొప్ప కార్యాన్ని బట్టి, సంతోషకరమైన శుభకార్యాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. వివాహము అనేది ఒక ప్రత్యేకమైన ఘట్టం మనిషి జీవితంలో. మరి ఈ ఆశీర్వాదకరమైన మలుపులోనికి ఈ చిరంజీవులను దేవుడు తీసుకొచ్చినందుకు, వారి యొక్క కలయిక వారికి మాత్రమే సంతోషం, వారికి మాత్రమే దీవెన కాకుండా అనేకులకు ఆశీర్వాదకరంగా అకుల ప్రిస్కిల్లా వలె వారు పరిచర్యలో వాడబడుతూ ఉండాలని నేను మనసారా వారిని ఆశీర్వదిస్తూ వారి కొరకు శుభములు పలుకుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చాలా చక్కగా ఉన్నారు ఇద్దరు, చూడ చక్కగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ గా ఉన్నారు. అల్లెల్లయ్యా బాగున్నారని సరికి చెప్తున్నాడు. చాలా సంతోషం. ఒక చిన్న పాట పాడతాను కానీ అది బుద్ధిమంతుడు, భక్తి కలిగిన వాడు. వాళ్ళ తల్లిదండ్రులు చక్కగా ఇరువురు కుమారులను దగ్గర పెంచారు. ఈ సంవత్సరంలో పెద్ద కుమారుని యొక్క వివాహం కూడా దేవుని కృపను బట్టి జరిగింది. కిరణ్ బాబు ఎక్కడ ఉన్నాడు? రైట్. ఆయన కూడా ఒక మంచి అందగాడు. దేవుడు ఆ ఇరువురు కుమారుల చేత బాబురావు గారిని ఆశీర్వదించారు. ఆయన చాలా కష్టజీవి. ఈరోజు చక్కగా ఇద్దరు కుమారులను భక్తితో పెంచారు తల్లిదండ్రులు. వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఇరువురు భక్తి మార్గంలో నడవాలమ్మా. మారు మనసు అనుభవంతో, రక్షణ అనుభవంతో మీరు ఎక్కడన్నా ఉద్యోగాలు చేయండి, ఏమైనా చేయండి, భక్తిని మాత్రం విడిచిపెట్టమాకండి. దేవుని పట్ల విశ్వాసము, ఆత్మీయ జీవితం పట్ల ప్రాధాన్యత. యూ హ్యావ్ టు గివ్ ద ఫస్ట్ ప్రయారిటీ టు ద స్పిరిచువల్ లైఫ్. దట్స్ మై అడ్వైస్ టు బోత్. కాబట్టి ఆ విషయంలో ఎక్కడ రాజీ పడవద్దు. ఆత్మీయ విషయాల పట్ల ఎక్కడ రాజీ పడకుండా బిడ్డలు ఎదగాలని అంచెలంచెలుగా ఆర్థిక భక్తి మొదట దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతికేటప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ వాళ్ళకు వచ్చేస్తాయి. వాక్యంలో ఉంది కదా, మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికినట్టు అవన్నీ మీకు అనుగ్రహించబడి. అర్థమైందా? దేవుని రాజ్యాన్ని, హౌ టు సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్సో హిస్ రైచియస్నెస్, దెన్ ఆల్ ద థింగ్స్ విల్ బి యాడెడ్ టు యు అని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఆ మాటను బట్టి మీరు ఆత్మీయ జీవితంతో ఎల్లప్పుడూ మీ బంధం అనేకులకు దీవెనకరంగా ఉండాలని కోరుతూ నా మాట ముగిస్తున్నాను. ఎన్నోసార్లు మేము అనుకున్నాం మా చర్చికి మామూలుగా వర్తమానంగా ఆహ్వానిద్దామని, చాలాసార్లు వచ్చింది. కాకపోతే అవకాశం పొందలా ఈ రీతిగా కలుద్దాం అన్న సంగతి మనకు తెలియదు. దేవుడు ఇలా తెలిపాడు. దేవునికి స్తోత్రం. మనం సమయాన్ని దైవీలకు అప్పగిద్దాం. మన మధ్యలో దేవుని సేవకులు యేసుదాస్ అని ఉన్నాడు. ప్రార్థన చేసిన తర్వాత వర్తమానం అన్నికి
చేత నీకు మహిమ కలిగినట్లుగా ఇటు ప్రభావ నిశ్చితార్థ కార్యక్రమాన్ని నీకు మహిమకరంగా మీరు జరిగించినందుకే స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా మీ దాసుడు ప్రభా నీ సన్నిధిలో విలువబడుచుకుండగా మీ దాసుని ద్వారా శ్రేష్టమైన మాటలు సురేష్ సంధ్యాన్ని మీరు దీవించి వారి జీవితంలో వారు ఎట్లా నడుచుకోవాలి అట్టి మాటల చేత వారి హృదయాలను తాకి వారిని మీ దాసుని మీరు బలపరిచి మాట్లాడించిన అంతమైన ప్రభావం మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ రోజుల్లో దేవుని వాక్యానికి ఎట్టి ప్రాధాన్యత లేదు. ఇప్పుడు చాలా కొద్ది మంది వారిలో ప్రియులను చూడటం, ప్రియులైన పిల్లలను కిషోర్ సంధ్య చూడటం నాకు ఆనందంగా ఉంది. చాలా కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మీ ముందు ఉంచుతాను. ముందుగా మనమంతా మన చేతులెత్తి పరిశుద్ధ గ్రంథాన్ని ఘనపరుచుతాం. చేతులెత్తి ప్రైజ్ ద లార్డ్, ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా. విస్తారంగా మాట్లాడాలని ప్రయత్నం చేయండి. యోబు గ్రంథంలో ఒక మాట నన్ను బాగా ఆకర్షించింది. 38వ అధ్యాయం అక్కడ ఒక సంఘటన ప్రస్తావించింది. అదేమంటే ఉదయ నక్షత్రములో కూడి పాటలు పాడినప్పుడు, దేవదూతలు కూడా పాడినప్పుడు పునాది రాయి ప్రతిష్ఠింపబడినట్టు చూస్తాము. ఆ పునాది రాయి ప్రభువైన యేసు. ఉదయ నక్షత్రములో కూడి పాడుతున్నాయి. సృష్టి ఆదిలో దేవుడు ఒక గంభీర కార్యాన్ని నిర్వహించాడు. ఆదికాండం 2వ అధ్యాయం ఒక సంఘటన కూడా ఆశ్చర్యకరమైంది. దేవుడు ఆదామును సృష్టించడం, ఆదాము యొక్క ప్రక్కటెముకలో నుండి అవ్వను సృష్టించడం మనం ఎరుగుదాం. అయితే యోబు గ్రంథంలో వ్రాయబడినటువంటి ఆ పునాది రాయి ప్రభువైన యేసు. ఆ పునాది రాయి సృష్టి కాదు, ఆ పునాది రాయి యేసే. ఆదికాండంలో చూస్తే సృష్టి క్రమాన్ని చూస్తాం. మొదటి ఆదాము అని చెప్పబడింది. ఆదాము సృష్టి, ప్రభువైన యేసు సృష్టి కాదు, ప్రత్యక్షత, దైవ ప్రత్యక్షత. యోహాను సువార్తలో 1వ అధ్యాయం 18వ వచనంలో తండ్రిని బయలుపరిచిన కుమారుడు దేవుని ప్రత్యక్షత. ఈ వివాహ సందర్భం కూడా దేవుని ప్రత్యక్షత అయి ఉండాలి తప్పకుండా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో అయితే నేను క్రీస్తుని గురించి, సంఘమును గురించి మాట్లాడుతున్నాను అంటాడు. అప్పటి వరకు పెండి కుమారుని గురించి, పెండి కుమార్తెల గురించి ప్రస్తావిస్తూ వాళ్ళు ఎలా ఉండాలి ఆ విషయాలన్నీ ప్రస్తావిస్తూ నాకు ఆశ్చర్యం వేసింది. సడన్గా అయితే నేను క్రీస్తుని గురించి, సంఘముని గురించి మాట్లాడుతున్నాను అంటాడేంటి? క్రైస్తవ వివాహము క్రీస్తుకు అనుబంధమై ఉండాలి. యేసు ప్రభువుకు అనుబంధం కాని పక్షంలో అది దైవ సంబంధమైన పెళ్లి కాదు. ఈ వివాహం దైవ సంబంధంగానే ఉండాలని ఆశిస్తున్నాం. వారిద్దరు కోరుకొని, వారిద్దరు బైబిల్స్ తీసుకొని వచ్చినందుకు మొదటిగా సంకేతంగా భావిస్తున్నాం. వివాహ సంకేతం వాక్యాన్ని సత్యంగా ప్రకటించడానికి వారిద్దరూ ఇష్టపడి సిగ్గుపడకుండా వాక్యాన్ని తీసుకొని వచ్చారు. ప్రైజ్ ది లార్డ్ చెప్పాము మొదట్లోనే, దేవునికి స్తోత్రమని చెప్పాము. సృష్టి ఆదిలో దేవుడు ఒక సంఘటన చేశాడు. ఆదామును సృష్టించి పేర్లు పెట్టిన తర్వాత, ఆదాము జీవము కలిగిన వాటికి పేర్లు పెట్టిన తర్వాత, ఆదాముకు సాటి అయిన సహకారిణి కావాలి ఎవరు?
ఆ పక్షి, జంతువు ఏది కూడా సహకారిణి కాదు. దేవుడి ఆలోచన అద్భుతమైనది, గంభీరమైనది. ఆదాము నిద్రిస్తున్నప్పుడు ఆదాము కొరకు ఆదాము యొక్క సాటి అయిన సహకారిని చేస్తున్నాడు, సమకూరుస్తున్నాడు. ఆదాముకు గాఢ నిద్ర కలిగించాడు. ఆ గాఢ నిద్రలో అతని ఎముకలో నుండి, మాంసములో నుండి అవ్వను సృష్టించాడు. అవ్వకు ఎంత ధన్యత, ఎంత గొప్ప భాగ్యం అనుగ్రహింపబడింది. స్త్రీలు తక్కువతనంతో చూడవలసిన పని లేదు. ఆదాము యొక్క శరీరములో నుండి, ఆదాము యొక్క మాంసములో నుండి, నరునిలో నుండి తీయబడింది కనుక నారి. కానీ ఒక్క విషయం గమనించాలి, ఆదాము హవ్వలు సృష్టి క్రమంలోనికి వస్తున్నారు. వధు సంఘము సృష్టి క్రమం కాదు, సమకూర్చబడింది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో వధువు ప్రత్యక్షమవుతుంది. అంతవరకు అంతఃపురంలో దాగి ఉంది, శ్రమలు తీరు వరకు. వేదాంత ధోరణిలో నేను పోవడం లేదు, కానీ ఎందుకంటే అది విస్తారమైన సబ్జెక్ట్. కానీ ఒక సంగతి గ్రహించాలి, అంతఃపురములో దాగి ఉన్న ఆ పెండ్లి కుమార్తె 21వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో, నీకు పెండ్లి కుమారుని యొక్క భార్యను చూపిస్తాను చూడు అని దేవుని సన్నిధిలో నుండి, దేవుని మహిమ కలిగిన మహిమలో నుండి దిగి వస్తున్న సంఘాన్ని ప్రస్తావిస్తాడు దైవజనుడు, పరిశుద్ధాత్మ ప్రేరితుడు. ఇది గమనింపదగిన విషయం. పెండి కుమార్తె తీసుకుని రాబడుతుంది మధ్యాకాశానికి, భూమి మీద కాదు. క్రీస్తు విరోధి ఓడిపోయాడు, 16వ అధ్యాయంలో ఓడిపోయాడు. ప్రకటన 16వ అధ్యాయంలో అవధ ప్రవక్త వాళ్ళిద్దరూ బంధింపబడ్డారు, వాళ్ళ అగాధములో వేయబడ్డారు. మొట్టమొదటిగా అగాధములో వేయబడింది వారిద్దరే వ్రాయబడింది. దేవునికి స్తోత్రం. దేవుడు మనుషులను ప్రేమిస్తున్నాడు, మనలను అగాధములో వేయకుండా మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. గాడ్స్ చోజన్ వెసల్స్ మనం. దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్నాడు, ఎన్నిక చేయబడిన ప్రజలు. చాలా ఆశ్చర్యం. దేవుడు నిన్ను నన్ను ఎన్నిక చేసుకున్నాడు, అది దేవుని కృపా సంకల్పం. దేవుని ఎన్నిక చేసుకున్నాడు కాగా దేవుని యొక్క ఎన్నికలోని ప్రజలను జాగ్రత్తగా ఉన్నాం. మన మాట విషయంలో, మన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉంది. దేవుని ఎన్నికను అవమానం చేయవద్దు. వివాహ విషయం కావచ్చు, వివాహ విషయంలో అన్ని విషయాల్లో ఘనమైనదని హెబ్రీ పత్రికారుడు చెప్తుంటే, ఆ వివాహం దేవుని కృపకు అధీనమై ఉండాలని వాక్యం ప్రేరేపిస్తుంటే, దానికి భిన్నంగా లోక సంప్రదాయాల్లో పడి మనం మర్చిపోతున్నాం. నాకు విషయం జ్ఞాపకం వస్తుంది. ప్రకటన గ్రంథంలోనే 12వ అధ్యాయంలో గొప్ప యుద్ధం పరలోకంలో జరిగింది. సాతానుడు అప్పుడప్పుడు వెళుతూ వస్తుండేవాడు కాబోలు. వాడి నివాసం అక్కడ కొంచెం ఇచ్చి ఉంటాడు. దేవుడు దయగలిగిన వాడి, కృప కలిగిన వాడి కొంచెం అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండేవాడు. యోగ గ్రంథంలో చూస్తాం. అటు తొంగి తొంగి చూచిపోతాడేమో. కానీ చివరి ఘడిలో పెండ్లి కుమార్తె పరిశుద్ధమైనది, తను అలంకరించుకున్నది, సిద్ధపరచుకున్నది. పెండ్లి కుమార్తె తాను సిద్ధపరచుకున్నది. కాగా ఆ పెండ్లి కుమార్తె యొక్క వివాహము పరిశుద్ధమైనది, పరిశుద్ధ అలంకారములతో అలంకరింపబడింది. పరిశుద్ధ అలంకారాలంటే ఈ బంగారు నగలు ఇవి పెట్టుకొని దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు అనుకుంటా. దేవుడు ఇచ్చాడు ఆశీర్వాదం, అది కూడా భూలోక సంబంధమైన ఆశీర్వాదం. కానీ అది పర సంబంధమైన పరిశుద్ధమైన అలంకారాలు కావు. పరిశుద్ధత, సాత్వికత, ప్రేమ ఇవన్నీ
దేవుడు అనుగ్రహించిన కృపగల సాధనాలు, వాటితో మనల్ని మనం అలంకరించుకోవాలి, మన బిడ్డలు అలంకరించుకోవాలి, అలంకరింపబడాలి. మనం దేవుని బిడ్డలం అనే విషయాన్ని మర్చిపోకూడదు. దేవునిలో నుండి ప్రత్యక్షపరచబడిన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అనుగుదమ్ములము, అనుగు చెల్లెండ్రం, ప్రియమైన బిడ్డలం. ఆ బిడ్డలంగా బ్రతకాలి. ఈ ధన్యత ఇవ్వబడింది, దేవదూతలకు ఇవ్వబడిన ఆధిక్యత ఇవ్వబడింది, మర్చిపోకు. కాగా జాగ్రత్తగా గమనిద్దాం. ఆ ప్రకటన 12వ అధ్యాయంలో ఆ యుద్ధం జరిగితే మిఖాయేల్ తన దూతలతో కూడా యుద్ధం చేస్తే వాడి పడదలు వస్తాయి. అంటే అప్పటి వరకు వాడు వాయుమండల సంబంధం అధిపతిగా ఉన్నాడు. ఎఫ్సీ పత్రిక 6వ అధ్యాయంలో వాయుమండల అధికారిగా ఉన్నాడు. వాడిని పడదలు వస్తాడు, వాడు భూమి మీదకి వస్తాడు. భూమి మీద పడదలు అయిపోయాడు. భూమి మీద పడదలు అయిపోయిన ఆ వ్యక్తి వాడి ప్రతాపాన్ని చూపిస్తారు 12వ అధ్యాయంలో. నిర్గమకాండం 33వ అధ్యాయంలో చీల్చబడిన బండలో నుండి జలధారలు ప్రవహించినాయే, జీవ జలధారలు. ఆ జలధారలు వాడిని వెంబడించి కనాను వాగ్దాన దేశానికి నడిచే వరకు ఆ జలధారలు వారి వెంట వెన్నంటి వెంబడించి అని కొరింథీ పత్రికలో మనం చూస్తాం, 10వ అధ్యాయంలో చూస్తాం. శ్రేష్టమైన వాక్యం. దేవుడు ఆ కొండ బండలో నుండి చట్టాతి చెక్కుముకి రాతిలో నుండి జీవజలధార రప్పించినట్టే నేను కూడా అంతటి వాడిని అనిపించుకోవడానికి ఏమో ఆ స్త్రీ ఇశ్రాయేల్ జనాంగం ఆ ప్రవాహంలో కొట్టుకొని పోవాలని తన నోట నుండి ఒక ప్రవాహాన్ని పంపిస్తాడు. ప్రవాహ జలం, నేను కూడా జలాన్ని సృష్టిస్తాను. ఈ ప్రవాహంలో ఇశ్రాయేల్ జనాంగం కొట్టుకొని పోతుందని ఆశించాడు. కానీ భూమి సహకరించింది. బహుశా ఆ రోజుల్లో అమెరికా కావచ్చు, కెనడా దేశం కావచ్చు, కొంత ఈ ఇశ్రాయేలును సంరక్షించి ఉండవచ్చు. అవును కాదు, అది వేరే విషయం, లేనిపోయిన విషయాన్ని మనం ఊహించలేదు. కానీ భూమి సహకరించింది. ఎలా సహకరించింది? దేవుడు ఆశ్చర్యకరం, తన బిడ్డలను భద్రపరిచాడు. దేవుడు క్రీస్తుకు తన సమస్త వారసత్వాన్ని ఇచ్చాడు. ప్రవక్త కన్నాడు, వారి చేష్టలు రాయబడ్డాయి. అయితే ఇక్కడ గమనించదగిన మరో విషయం ఉంది. 16వ అధ్యాయంలో హార్మగెద్దోను యుద్ధమునందు వారు యుద్ధం చేస్తారు. పరిశుద్ధరావు గారు అనుకుంటారు, ప్రార్థన చేస్తూ ఒక మంచి మాట, తన పిలుపు అనే పదం వాడాడు. వీళ్ళ వివాహానికి పిలుపు, వివాహ సమయం వచ్చింది, ఇంకా వివాహం కాలేదు, సమయం ఆసన్నమై దేవుడు వారిని దర్శిస్తున్న సమయం. పిలుపు తర్వాత విందు. బహుశా యూదుల సంప్రదాయం ఏమో విందు అయిపోయిన తర్వాత వివాహం జరుగుతుంది. ఏది ఏమైనా ఆ వివాహం భూమి మీద జరగలేదు, పరలోకంలో జరగలేదు, మంచి ఆకాశంలో జరిగింది. భూమి చెడగొట్టాడు వాడు, సాతానుడు, అపవిత్రమైపోయింది. సహకరించారు, మనమంతా సహకరించిన వాళ్ళమే. ఎవరికి? సాతానుకు సహకరించిన వాళ్ళమే. మన పనులన్నీ, మన చేష్టలన్నీ, మన మాటలన్నీ. ప్రభును ఘనపరచలేకపోతున్నాం అనేక విషయాల్లో. మనల్ని మనం ఘనపరుచుకుంటున్నాం, కులాన్ని ఘనపరుస్తాం, రాజకీయ వ్యక్తిత్వాన్ని ఘనపరుస్తాం. ఇలాగ చూస్తే ఎంత భూసంబంధమైన మనస్సే మనదంతా, అంత భూసంబంధమైన మనస్సే. ఎప్పుడో ఒకప్పుడు కాస్త పొరపాటున మంచి చేస్తాం. ఎప్పుడు ఇది నేను గమనించినంత, ఏమనుకోకండి, నాకు ఇవ్వబడిన తలంపు మీ ముందు ఉంచుతున్నాను అంతే. భూమి మీద జరగలేదు వివాహం, పరలోకంలో జరగలేదు, మధ్యాకాశంలో. ఎందుకంటే మధ్యాకాశం నాది, వాయుమండల సంబంధమైన అధిపతి వాడు నాది. వాడు ఎప్పుడు నాది నాది అనేవాడే, నువ్వు నేను అనకూడదు, జాగ్రత్త. యేసు ప్రభుని శోధిస్తున్న సమయంలో ఈ భూరాజ్యాన్ని చూపించంతా నాది, ఇది నాకు ఇవ్వబడింది, ఇది నాది అంటాడు. దేవుని స్వాస్యాన్ని
గుంజుకోవాలని ప్రయత్నం చేశాడు. ప్రభు చేతిలో, ఆదాము చేతిలో నుండి ఎలాగో గుంజుకున్నాడు, ప్రభు చేతిలో నుండి కూడా గుంజుకుందాం అనుకున్నాడు. అని ఆయన మానవుడు నరుడు కాడు దేవుడతడు, నరుడు ఆయను మన కొరకు. నరుడు కాడు ఆయన, దేవుడతడు. నరుడు అయ్యాడు నీ కొరకు నా కొరకు. ఆ మధ్యాకాశానికి తీసుకొని పోవడానికి మళ్ళీ రానై ఉన్నాడా? ఎస్, ఆయన రానై ఉన్నాడు. ఉన్నత శిఖరములు దాటుచును, ఇదిగో అతడు చూచున్నాడు. ఉన్నత శిఖరములు దాటుచును, ఇదిగో అతడు చూచున్నాడు. నా హృదయపు తలుపులు శిఖరాలున్నాయి, పర్వత శిఖరాలున్నాయి. అధినాథులు ఎందరినో దేవదూతలు గొప్ప స్థాయిలో ఉన్నవారు అందరినీ విడిచిపెట్టి ఆ పర్వతాలన్నింటినీ దాటి వస్తున్నాడు తన ప్రియురాల కొరకు. యేసు ప్రభు. ఆ ప్రియురాలు ఎవరు? నీవు నేనే. పెండి కుమార్తె సిద్ధపడింది, తను తాను సిద్ధపరచుకున్నదనే వాక్యం ఉంది, వ్రాయబడింది 19వ అధ్యాయంలో ప్రకటన. తను తాను సిద్ధపరచుకుంది. ఈ పెండి కుమార్తె ప్రభువులో సిద్ధపరచబడిన పెండ్లి కుమార్తె. ఏదైనా తోటలో పెండ్లి కుమార్తె సృష్టింపబడిన పెండ్లి కుమార్తె. ఆ కుమార్తె కంటే మనం కనపరచాలని దేవుని ఉద్దేశం. అపవిత్రమైంది ఏదైనా తోటలో వివాహ బంధం. అందుకని ఆయన ఆధ్యాత్మికంగా రక్షించుకొని తన పరిశుద్ధ రక్తంతో కడిగి, ముడత డాగు ఏమీ లేకుండా కడిగి పవిత్రపరిచి పెండ్లి కుమార్తెగా సిద్ధపరచుకుంటుంది. ఆ పెండ్లి కుమార్తెను స్వీకరించడానికి ఉన్నత పర్వత శిఖరాలు దాటి వస్తున్నాడు. గొప్ప ప్రేమ, ప్రభు యొక్క ప్రేమ. ఇంకొక సంగతి చెప్పి ముగిస్తాను. అంటే విషయాలు చాలా చెప్పుకోవచ్చు. ఏదైనా తోటలో ఒక జరిగిన సంఘటన, అన్నిటికీ పేర్లు పెట్టాడు. జంతువులకు, వీటన్నిటికీ ఆయన ఏ పేరు పెట్టాడో అవి వాటికి కలిగినవి ఏవే ఆదామును ఆ విధంగా ఘనపరిచాడు దేవుడు. ఇప్పుడు ఆదాము కొరకు సాటైన సహకారిని చేశాడు. తెలుసు మీ అందరికీ, మనందరికీ. ఇప్పుడు ఆ అవ్వను తీసుకొని వస్తున్నాడు ఆదాము దగ్గర. ఈ సంఘటన అది నిశ్చితార్థం. పెండ్లి కుమారుని దగ్గరికి తీసుకుని రావడం. అమ్మాయిని, పెండ్లి కుమార్తెను పెండ్లి కుమారుని దగ్గరికి తీసుకుని రావడం. ప్రభువైన యేసు పెండ్లి కుమార్తెను పెండ్లి కుమారుని దగ్గరికి తీసుకొని వస్తున్నాడు. ఏం పేరు పెడతాడు? అంత మునుపు జంతువులకి, పక్షులకి, వీటికి పేరు పెట్టాడు కదా. ఇప్పుడేం పెడతాడు? ఆదాముకు ఆధిక్యత ఇస్తున్నాడు. ఆ గొప్ప కృపని తీసుకొని వచ్చాడు, చూచాడు. ఒక అవగాహన. వివాహంలో ఇద్దరి నడుమ అవగాహన లేకపోతే ఆ వివాహం సరైనది కాదు. వారిద్దరికీ అవగాహన కుదరాలి. చూచినప్పుడు ఆదాముకు లోబడిపోతుంది. ఆదాము కూడా తన భార్య అయిన హవ్వను నారి అని పిలుచుకున్నాడు. నరునిలో నుండి తీయబడిన గుర్తించాడు. స్త్రీలను గుర్తించుట పురుషుడికి ఇవ్వబడిన ధన్యత, ఆధిక్యత. గుర్తించాలి. కిషోర్ మంచివాడని చెప్పారు. మంచివాడైతే మరీ మంచిది. గుర్తించాలి, స్త్రీని గౌరవించాలి, ప్రేమించాలి. అయితే అవ్వ కూడా లోబడిపోయింది. ఏం ఎదురు మాట నాకు చెప్పకుండా ఎవరు చేశారు అసలు ఇంటికి అనాలి. చక్కగా లోబడిపోయింది. అలాగే విధేయత, ప్రేమ, పరిశుద్ధత వారిని జతపరిచాయి. దేవునికి స్తోత్రం. ఆదాము నొద్దకు అవ్వ కొని తేబడింది.
తేబడింది. ఇప్పుడు రెండవ వధువు సంఘాన్ని తీసుకొని పోతాడు. ఆయన ఘనపరుస్తున్నాడు, ఎత్తబడుతుంది. ఇక్కడొద్దు, ఈ భూమి మీద ఈ పెళ్లి వద్దు, పాడు, ఈ భూమి అంతా చెడిపోయింది. పైపించి భూమి మీద ఎవడున్నాడు? అప్పటికే 12వ అధ్యాయంలో త్రోయబడ్డాడు వాడు, సాతానుడు. భూమి మీద శాపగ్రస్తం అయిపోయింది. వాడి స్పర్శే అపవిత్ర. మన హృదయాలలో సాతాను స్పర్శకు చోటే ఇవ్వకూడదు, అవకాశమే ఇవ్వకూడదు. ఏ మాత్రం అవకాశం. పేతురు ప్రభు చేతులు పట్టుకొని, ప్రభువా నీకు దూరమగును కాక. ఎందుకంటే ఆయన యెరూషలేముకు వెళ్ళబోతున్నాడు. పాపుల చేత పట్టబడతాడు, కొట్టబడతాడు, చంపబడతాడని చెప్పడం ఇష్టం లేకపోయింది. ప్రేమ ఉంది పేతురికి, లేదని చెప్పడం, కానీ అది దేవుని చిత్తం కాదు, గ్రహించలేకపోయింది. అప్పుడు ప్రభు ఏమన్నాడు? పేతురు నా వెనుక పో అన్నాడా? సాతానా నా వెనుకకు పో. నీవు మనుష్య విషయాలని గ్రహిస్తున్నావు కానీ దేవుని విషయాలను గ్రహించడం లేదు. నా వెనుక పో సాతానా. ప్రభు పేతురు వెనుక ఉన్న సాతానును చూచాడు. మనం కూడా చూడాలి. ఒక మాట వెనుక, క్రియ వెనుక, సాతానా దేవుడా, ఎవరు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు, ప్రోద్బలం చేస్తున్నాడు, గ్రహించాలి. గ్రహించకపోతే చాలా ప్రమాదం, ఇరుకులో పడిపోతుంది. అమ్మా సంధ్య, గుర్తుంచుకో, రేపు పెళ్లి నాడు ఇంకా మంచి ప్రసంగాలు చేస్తారు దైవజనులు. కిషోర్, గుర్తుంచుకో, ప్రేమ, అనుబంధాలు, ఇచ్చిపుచ్చుకోవటాలు, గుర్తింపు, అనురాగము, అవగాహన, ఇవన్నీ అవసరం. పరిశుద్ధత అవసరం. పై ఠాలాఠోలి పరిశుద్ధత కాదు, నీకు ఆశైన పరిశుద్ధత కావాలి. వేళ పొరబడినప్పుడు, ఎందుకంటే మనుష్య మాత్రులు సహజం, క్రమపరచుకోవాలి, ఎప్పటికప్పుడు క్రమపరచుకోవాలి. చివరిగా ఈ మాట చెప్తున్నాను. ఏదైనా తోటలో ఆదాము హవ్వలు సృష్టింపబడ్డారు. నాడు అనేకులు చదువుల కోసమనండి, ఉద్యోగాల కోసమనండి, ధనవంతులను అనిపించుకోవడం కోసమనండి ప్రభుని అవమానపరుస్తున్నారు. ప్రభునైనా వదులుకుంటారు కానీ కులాన్ని వదులుకోరు. ఇది నాకు చాలా బాధ అనిపిస్తుంది. కులం కులం కులం. నీదే కులమన్న ప్రశ్న వెలిగించి చివుక్కున లేచిపోతున్నాడట. అంటే మనవాడేనా? మనవాడంటే మన కులమేనా? ఆక్షేపించడం కాదు కానీ సిగ్గుతో తల ఉంచుకోవాలి. మానవ సమాజంలో ఉన్న మనం ప్రేమించటం, ప్రభువు చూపించిన మార్గంలో అడుగు వేయటం నేర్చుకుందాం. పరిశుద్ధ మార్గాన్ని ఎన్నుకుందాం. ప్రభువును ఘనపరచుదాం. ఈ వైవాహిక నిశ్చితార్థ సమయం, ఎందుకంటే మా దినాలు నాకు లేదు, నాకు తెలియదు, ఏమో నాకు అసలు తెలియదు. దైవజనుడు పాస్టర్ మోస్ గారు, డాక్టర్ రాజరత్న గారు, వాడింట్లో ఆ రోజు పెద్ద తుఫాన్, వాడింట్లో నాకు మ్యారేజ్. ఆయన పెళ్లి రోజు కూడా చూడాలి. నిజమండి, మీరేమనుకో. బైబిల్ సెక్షన్ చేసుకున్నాం. అది అంటే అది ఘనత కాదు, మేము వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చారు ఆయన చెప్పుకోవటం నా ఉద్దేశం, అంతే. మిమ్మల్ని కించపరచడం కాదు. ఆనాడు సంప్రదాయాలు ఇవన్నీ అవసరమైతే మన విశ్వాస జీవితాన్ని భంగపరచినంత వరకు ఏదైనా అవలంబించండి. మన విశ్వాసాన్ని దెబ్బ కొట్టే విషయంలో ఏదైనా సరే లక్ష్య పెట్టవద్దు. ఏదైనా సరే లక్ష్య పెట్టవద్దు. విశ్వాసం నా పెళ్లి వివాహ విషయంలో కూడా మా అమ్మగారి అన్నగారు వచ్చి
ప్రస్తావిస్తే ఏమన్నా అన్న వాడేంటో విశ్వాసులు కావాలంటున్నాడు, అంతేనంటావా? అంతే. వాడు ఏం చేస్తున్నారో కూడా తెలియదు నాకు శ్రేష్టమైన దేవుని ఇవ్వకపోలేదు తెలియదు. ప్రియులారా, ఈ బిడ్డలు మన బిడ్డలు కిషోర్ సంధ్య దేవుని కృపలో వర్ధిల్లాలని ఆశిస్తున్నాం. వారిని ప్రభు కృపా హస్తాలకు అప్పగిస్తున్నాం. దైవ కుటుంబం, దైవ ఆశీస్సులు అందుకున్నవాడు, ఆసక్తి అందుకున్నవాడు. ఆసక్తి గొప్పది. లోపతాపాలు అందరిలోనూ ఉంటాయి, అవన్నీ క్షమిస్తాడు. క్షమాపణ కోరితే ఇవన్నీ కనపరుచుకుంటాయి. ఆమె ఏ అభ్యంతరం లేదు కదా? మీ ఇద్దరు చెప్పండి, ఒకసారి చెప్పండి. ఏ అభ్యంతరం లేదు కదా? ఏమా? రైట్. ఇట్లా ఊపడం కాదు, మాకు అభ్యంతరం లేదని చెప్పాలి. చెప్పండి అమ్మా. వీళ్ళందరూ అన్నలు చేయలేదు ప్రకారం మీరు చేసుకుంటున్నారా? తల్లిదండ్రుల అనుమతి ప్రకారం. తల్లిదండ్రుల అనుమతి చాలా ప్రధానమైనది, అది చాలా అవసరం కూడా. జంప్ చేయకూడదు. జంప్ చేయాలనే పద్ధతి మనకి లేదు. సరే, ఆ తల్లిదండ్రులు ఇరుపక్షాల తల్లిదండ్రులు కుమారుడు కిషోర్ని సంధ్యకి ఇచ్చి వివాహం చేసే విషయంలో మీకు అభ్యంతరం లేదు కదా? అభ్యంతరం లేదు. మీరు చెప్పండి అమ్మా, మీ కుమార్తె సంధ్యను కిషోర్కి ఇచ్చి వివాహం చేసే విషయంలో మీకు అభ్యంతరం లేదు కదా? మంచి. చేతులు కలపొచ్చా? నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తోత్రం. బిడ్డలు కిషోర్ సంధ్య వివాహ సందర్భంగా వారిద్దరూ ఏకీభవించేందుకు మేము కూడా అంగీకరిస్తున్నాం. భూమి మీద మీరు దేన్ని అంగీకరిస్తారో ప్రభావం అంగీకరించేందుకు నీ పరిశుద్ధ మార్పులో కనపరచు నడిపించమని ప్రార్థిస్తాం. సాతానుడు కల్పించే ప్రతి శోధన నుండి వారికి విజయం తెచ్చి శోధనలు జయించి శ్రమను సహించి తరువాతనే నీ వివాహం జరిగింది. ఆకాశ మధ్యం వివాహం స్థిరపరచబడి స్తోత్రం చెల్లిస్తున్నాం. కృపా హస్తాలకు అప్పగిస్తున్నాం. సమానమైన ప్రేమకు గుర్తుగా పరిశుభ్రతకు సంకేతంగా
ప్రేమకు ఆప్యాయతకు గుర్తుగా ఈ ఉంగరాన్ని స్వీకరించాను. ఆశీర్వదించు ఓ దేవా మా ఆశను తీర్చిన మా ప్రభువా, నీ సన్నిధానమున ఉన్నాము, దీవించమము నీవు దిగిరావా. దయను చూపుము దయామయాని, కృపతు నింపుము కృపాకరా. దయను చూపుము దయామయాని, కృపతు నింపుము కృపాకరా. నిన్నే 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 నమ్ముకున్నా, ఆశీర్వదించు దేవా మా ఆశలు తీర్చిన మా ప్రభువా. ఒంటరిగా నేనుండుట మంచిది కాదని యోచించుచు, నా కోసమే స్త్రీని చేసి నాకిచ్చినవయ్య దీవించుచు. ఈ లోకమన్నది మా కోసమే చేసి మమ్మందు నిలిపావయ్యా. ఫలించి అభివృద్ధి పొందే వరములిచ్చి నీ ప్రేమ చూపావయ్యా. మా ప్రాణదాత శాంతి దూత నీవే, ఆశీర్వదించు దేవా మా ఆశను తీర్చిన మా ప్రభువా. వివాహము అన్నింటిలోన ఘనమైనదని పలికే నీ వాక్కులు, ఆ వాక్కును మాయందున నెరవేర్చుచున్నావు ఈ నిమిషము. తరతరముల వరకు నిలిచేటి బంధాన బంధించు ఈ సమయము. పాలించుచు పరిపాలించు మమ్మును, విడిపోము నిన్నెన్నడు. మా ఆది అయిన అంతమైన నీవే, ఆశీర్వదించు దేవా మా ఆశను తీర్చిన మా ప్రభువా. నీ సన్నిధానమున ఉన్నా, దీవించమము నీవు దిగిరావా. దయను చూపుము దయామయాని, కృపతు నింపుము కృపాకరా. దయను చూపుము దయామయాని, కృపతు నింపుము కృపాకరా. నిన్నే 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 నమ్ముకున్నా, ఆశీర్వదించు దేవా మా ఆశను తీర్చిన మా ప్రభువా. ప్రభువా ప్రభువా.
నెరవేర్చిన దేవా, నీ సేవకే నన్ను పిలిచిన నా ప్రభువా, నా జీవితం నీకంకితం, నా సమస్తం నీ పుష్పితం. నిన్ను కీర్తింతును, నిన్ను ధ్యానింతును, నిన్ను ప్రార్థింతును, నిన్ను ప్రకటింతును. నిన్ను కీర్తింతును, నిన్ను ధ్యానింతును, నిన్ను ప్రార్థింతును, నిన్ను ప్రకటింతును. సమూయేలుతో మాట్లాడి నీవు న్యాయాధిపతిగా పిలిచితివి. గర్భమునుండగా ఇర్మియాను నీ ప్రవక్తగా చేసితివి. నన్ను పిలిచిన దేవా, ఎన్నుకున్న దేవా, ప్రేమ చూపిన దేవా, దీవెనలిచ్చిన దేవా, నిన్ను కీర్తింతును, నిన్ను ధ్యానింతును, నిన్ను ప్రార్థింతును, నిన్ను ప్రకటింతును. నిన్ను కీర్తింతును, నిన్ను ధ్యానింతును, నిన్ను ప్రార్థింతును, నిన్ను ప్రకటింతును. పేతురుతో నీవు మాట్లాడితివి, నా సంఘమును కట్టుమని. సౌలును పిలిచి పౌలుగా మార్చి నీ రూపములో నిలిపితివి. నన్ను పిలిచిన దేవా, నన్ను దర్శించిన దేవా, నన్ను మార్చిన దేవా, నన్ను నిలిపిన దేవా, నిన్ను కీర్తింతును, నిన్ను ధ్యానింతును, నిన్ను ప్రార్థింతును, నిన్ను ప్రకటింతును. నిన్ను కీర్తింతును, నిన్ను ధ్యానింతును, నిన్ను ప్రార్థింతును, నిన్ను ప్రకటింతును. నీ చిత్తమే నాలో నెరవేర్చిన దేవా, నీ సేవకే నన్ను పిలిచిన నా ప్రభువా, నా జీవితం నీకంకితం, నా సమస్తం నీ పుష్పితం. నిన్ను కీర్తింతును, నిన్ను ధ్యానింతును, నిన్ను ప్రార్థింతును, నిన్ను ప్రకటింతును. నిన్ను కీర్తింతును, నిన్ను ధ్యానింతును, నిన్ను
తోచిందే ఈ జంట కలలకే నిజములా సాగిందే దారి